అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లా మెగా అభిమాన దళం మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి ఒక ప్రత్యేకమైన అభిమాన దళం కడప జిల్లాలో ఉంది. ఇది ఆయన మొదటి సినిమా నుంచి ప్రారంభమై ఇప్పటికీ దేదీప్యమానంగా ఆయన అభిమానులు అత్యద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఏదైతే ఆగస్టు నెల మాకు చిరంజీవి గారి జన్మదిన మాసోత్సవాలు, అంటే ఈ 30 రోజులు ఏదో ఒక కార్యక్రమం, చెట్లు నాటడం కానీ, రక్తదానం కానీ, అలాగే చిన్న పిల్లలకు డ్యాన్స్ కాంపిటీషన్లు కానీ, స్కూల్లో వాళ్లకు కాంపిటీషన్లు పెట్టి ప్రైజులు ఇవ్వడం కానీ, ఇలా 30 కార్యక్రమాలు ఏర్పరచుకొని ప్రతిరోజు ఏదో ఒక పేదలకు అన్నదానం కానీ ఇలాంటివి చేయడం మాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ దరిమిలా ఈరోజు కడప జిల్లాలో ఈ డ్యాన్స్ కాంపిటీషన్, ముఖ్యంగా వచ్చిన జడ్జిలకు కానీ దీన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి రంజిత్ అండ్ టీంకి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చిరంజీవి గారంటే ఈ ప్రపంచంలో మీరు ఒక సినిమా, డ్యాన్సు, ఫైట్సు అన్నిటిని చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అని చెప్పి ఎంత గొప్పగా చెప్పుకున్నా చిరంజీవి గారి గురించి ఒక అభిమానిగా గర్వంగా చెప్పేది ఏంటంటే, నాకు తెలిసి తెలుగు ప్రజల్లో చిరంజీవి అంత గొప్ప మానవతావాది లేరు. ఎందుకంటే ఆయన స్థాపించినటువంటి ఒక బ్లడ్ బ్యాంక్, చిరంజీవి అభిమాని అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభం అనేలా తయారు చేసి ఎక్కడో కూడా ఇప్పుడు కరోనాలో అయితే ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే ప్లాస్మా దానాలు వందలు ఈరోజు చిరంజీవి అభిమానులు ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో రక్తం నేను ఇస్తానన్ను పరిగెడుతున్నాడంటే అతను ఖచ్చితంగా మెగా అభిమాని అయి ఉంటాడు. కాబట్టి రాబోతున్న మన ఆగస్టు 22 అన్నయ్య జన్మదినం, అంటే ఆయన జన్మదినం అంటే మాకు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ 3 పండుగలు కలగలిపి వస్తే ఎంత గొప్పగా ఉంటుందో మాకు చిరంజీవి అన్నయ్య గారి జన్మదినం చిరంజీవి అభిమానులకు అంత గొప్పగా నిర్వహిస్తాం. కాబట్టి అడ్వాన్స్గా కడప జిల్లా నుంచి మీ అందరి తరపున, మనందరి తరపున అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. థ్యాంక్ యూ. ఆగస్టు 22వ తేదీ మా బాసు చిరంజీవి బర్త్డే అడ్వాన్స్ శుభ సందర్భంగా కడపలో డ్యాన్స్ ప్రోగ్రామ్ కాంపిటీషన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 3 టీములు సెలెక్ట్ చేసి సెమీఫైనల్ తిరుపతిలో జరుగుతుంది, అలాగే ఫైనల్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ అడ్వాన్స్గా ఈరోజు చిరంజీవి బర్త్డే జరుపుకోవడం మాకు చాలా అదృష్టంగా ఉంది. నేను చిరంజీవి అభిమానిగా పుట్టడం నేను చాలా గర్వపడుతున్నాను. ఇలాగే అందరూ కూడా చిరంజీవి బర్త్డే కోసం పండగ వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారు. జై చిరంజీవ. కడప జిల్లా మెగా అభిమాన దళం మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి ఒక ప్రత్యేకమైన అభిమాన దళం కడప జిల్లాలో ఉంది. ఇది ఆయన మొదటి సినిమా నుంచి ప్రారంభమై ఇప్పటికీ దేదీప్యమానంగా ఆయన అభిమానులు అత్యద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఏదైతే ఆగస్టు నెల మాకు చిరంజీవి గారి జన్మదిన మాసోత్సవాలు, అంటే ఈ 30 రోజులు ఏదో ఒక కార్యక్రమం, చెట్లు నాటడం కానీ, రక్తదానం కానీ, అలాగే చిన్న పిల్లలకు డ్యాన్స్ కాంపిటీషన్లు కానీ, స్కూల్లో వాళ్లకు కాంపిటీషన్లు పెట్టి ప్రైజులు ఇవ్వడం కానీ, ఇలా 30 కార్యక్రమాలు ఏర్పరచుకొని ప్రతిరోజు ఏదో ఒక పేదలకు అన్నదానం కానీ ఇలాంటివి చేయడం మాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ దరిమిలా ఈరోజు కడప జిల్లాలో ఈ డ్యాన్స్ కాంపిటీషన్, ముఖ్యంగా వచ్చిన జడ్జిలకు కానీ దీన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి రంజిత్ అండ్ టీంకి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చిరంజీవి గారంటే ఈ ప్రపంచంలో మీరు ఒక సినిమా, డ్యాన్సు, ఫైట్సు అన్నిటిని చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అని చెప్పి ఎంత గొప్పగా చెప్పుకున్నా చిరంజీవి గారి గురించి ఒక అభిమానిగా గర్వంగా చెప్పేది ఏంటంటే, నాకు తెలిసి తెలుగు ప్రజల్లో చిరంజీవి అంత గొప్ప మానవతావాది లేరు. ఎందుకంటే ఆయన స్థాపించినటువంటి ఒక బ్లడ్ బ్యాంక్, చిరంజీవి అభిమాని అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభం అనేలా తయారు చేసి ఎక్కడో కూడా ఇప్పుడు కరోనాలో అయితే ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే ప్లాస్మా దానాలు వందలు ఈరోజు చిరంజీవి అభిమానులు ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో
రక్తం నేను ఇస్తానన్ను పరిగెడుతున్నాడంటే అతను ఖచ్చితంగా మెగా అభిమాని అయి ఉంటాడు. కాబట్టి రాబోతున్న మన ఆగస్టు 22 అన్నయ్య జన్మదినం అంటే ఆయన జన్మదినం అంటే మాకు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ 3 పండగలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.